నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? చెట్టు చుట్టూ ఎందుకు చేయాలి? మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. ఈ ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? ఎన్ని చేయాలి? అలాగే కొంతమంది చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఎందుకు? ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రదక్షిణాలు అన్నీ కూడా బేసి సంఖ్యలోనే ఉంటాయి. ఇలా బేసి సంఖ్యలోనే ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? మనం గుడికి ఎందుకు వెళ్ళాలి? ప్రశాంతత కోసం వెళ్ళాలి. అలాగే గుడిలో దేవుణ్ణి చూస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. 99% కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉగ్ర రూపంలో ఉంటారు. వాటికి వేరే స్టోరీ ఉంటుంది. గుడికి ప్రశాంతత కోసం వెళ్ళినప్పుడు మనం గుళ్ళో ఏం చేసినా కూడా ప్రశాంతంగానే చేయాలి. ఇక్కడ ప్రదక్షిణాల విషయానికి వస్తే కూడా నువ్వు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తావనేది పక్కన పెడితే ప్రశాంతంగా దేవుని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే వాటికి వాల్యూ ఉంటుంది, వాటికి ఫలితం కూడా అందుతుంది. ప్రదక్షిణాలు ఎలా చేయాలి అంటే అడుగులో అడుగు వేస్తూ నిశ్శబ్దంగా, మన అడుగుల శబ్దం కూడా కాకుండా చేయాలి. అంతే తప్ప నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నాకు ఇంకేదో ఒక పనికి టైం అవుతుంది అంటూ టపా టపా ముందుకు పోయే వాళ్ళని తోసుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు. ఫస్ట్ అయితే ఈ రూల్ని పాటించండి. రెండవదిగా, నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్న టైంలో మాత్రం ఉచ్చారణ మర్చిపోకూడదు. మాకు మంత్రాలు రావు కదా అంటే మంత్రాలే చదవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే గుడికి వెళ్తామో ఆ దేవుడి నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఆ గుడిలో ఉన్న కొద్ది సమయమైనా వేరే విషయాలపై దృష్టి వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటుంది. దేవుని స్మరిస్తూ ప్రశాంతంగా అడుగులో అడుగు వేస్తూ ఇంత నిబద్ధతతో ఎందుకు చేయాలి? కొద్దిసేపు దేవుని పక్కన పెడదాం. మనకి ఏదైనా అవసరం ఉంది, ఒక ఫ్రెండ్ని అడగాలి. వాడి దగ్గరికి హడావిడిగా వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో చూడకుండా, వాడితో సంబంధం లేకుండా టపాటపా చెప్పేసి వెళ్ళిపోతే వాడు మనకు సహాయం చేస్తాడా? లేదా వాడి మూడిని బేస్ చేసుకొని అర్థమయ్యేలా చెప్పి రిక్వెస్ట్ అడిగితే వాడు మనకు కావాల్సిన హెల్ప్ చేస్తాడా? ఇది అర్థం చేసుకొని గుడికి వెళ్ళినప్పుడు దేవుని మొక్కుకోవడం కానీ, ప్రదక్షిణలు చేసుకోవడం కానీ, గుడిలో కొద్దిసేపు గడపడం కానీ చేయండి. అంతే తప్ప హడావిడిగా వద్దు. హడావిడిగా చేసేది ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వదు. మూడవదిగా, గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ గుడి వెనక భాగాన్ని తాకకండి. గుడి వెనక భాగంలో నిలబడి దేవుణ్ణి మొక్కుకోకండి. వెనక నుండి మొక్కుకునే వాళ్ళు రాక్షసులని గుర్తుపెట్టుకోండి. మన ఎడమ చేతికి కుడి చేతికి ఎంత తేడా ఉందో అంతకంటే 10 తేడా ఉంటుంది దేవుడు ముందు నిలబడి మొక్కుకోవడంలో, వెనుక నుండి గోడను పట్టుకొని మొక్కుకోవడంలో. అలాగే దేవుణ్ణి కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళారా ప్రశాంతంగా రూపాన్ని చూస్తూ మొక్కుకోండి. ధ్యానం మాత్రమే కళ్ళు మూసుకొని శ్వాసపైన దృష్టి పెట్టి చేయాలి. ఏ దేవతలకు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? హిందూ మతంలో పూజా సమయంలో లేదా ఆలయాల్లో ప్రదక్షిణం చేయటం పూజలో భాగంగా పరిగణించబడుతుంది. అందుకే పూజా సమయంలో చాలామంది తమ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తారు. ఒక విశ్వాసం ప్రకారం వినాయకుడికి 4 ప్రదక్షిణాలు చేయాలి. సూర్య భగవానుడికి 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. విష్ణువు సహా అతని అన్ని అవతారాలకు ఆలయాల చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. మరి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో శివలింగానికి చేసే జలాభిషేకం నీటిని దాటకూడదని నమ్ముతారు. కనుక శివాలయాల్లో సగం ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది. నీటి జలాభిషేకం చేసే పవనవటంకు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రదక్షిణ సంపూర్తిగా పూర్తవుతుంది. ప్రదక్షిణను ఎల్లప్పుడూ కూడా కుడివైపు నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే విగ్రహాలలో ఉన్న సానుకూల శక్తి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. కుడి అంటే దక్షిణంగా కూడా పరిగణించబడుతుంది. ఎడమవైపు ప్రదక్షిణం చేయడం ద్వారా మన శక్తి ఆలయ సానుకూల శక్తితో విభేదిస్తుంది. దీనివల్ల మనకు ప్రదక్షిణల ప్రయోజనం ఉండదు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, నమస్తే.